వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి బీసీ నాయకులే లక్ష్యంగా దాడులు నిర్వహించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని తెలిపిన జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజ్. ఇంధన వనరుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపిన సక్షం రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు భాస్కర్ రెడ్డి, భాస్కర్. ఏపీలో అలజడి సృష్టించి శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు వైసీపీ ప్రజలను రెచ్చగొట్టే చర్యలను దిగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీ శ్రేణులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి సమన్వయం పాటించాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల టీడీపీ నాయకులతో మాట్లాడారు. రాష్ట్రంలో తప్పులు చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల లడ్డు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులు కల్తీ జరగలేదని ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, మంత్రులు, నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. హింస, విధ్వంసం, అవినీతి ధ్యేయంగా ఆవిర్భవించిన వైసీపీ ట్రాప్లో పడొద్దని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమిపై అనవసర విషయాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తుందని ఆరోపించారు. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అన్ని వర్గాల్లో అభివృద్ధి చేయాలన్నదే ధ్యేయమని అన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మంత్రులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 5న అమరావతి జేఏసీ 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల చైర్మన్ బొప్పన వెంకటేశ్వరరావు వెల్లడించారు. మహాసభల సందర్భంగా ప్రభుత్వం 2 రోజుల ప్రత్యేక సెలవు దినాలు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గవర్నర్ పేటలోని రెవెన్యూ భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పన వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఆర్ వెంకట రాజేష్, మహిళా వింగ్ అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఆవిర్భావ దినోత్సవాల్లో పలువురు మంత్రులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటారని చెప్పారు. ప్రభుత్వమే మద్దతిచ్చి సభ నిర్వహణకు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈ సభలో చర్చిస్తామన్నారు. జేఏసీ కమిటీ 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంబంధించినటువంటి వారికి ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారని నమ్మకం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపులతో పాటు పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, ఐఆర్ ప్రకటన ఇతర అంశాల పట్ల శ్రద్ధ చూపాలని, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, చిన్నపాటి ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ ఇతర అంశాల పట్ల అన్ని న్యాయం చేసి ఉద్యోగుల మెప్పు కూడా పొందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటూ, ఈ మహాసభ ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని అలాగే శ్రద్ధను కూడా ప్రస్తావన చేస్తూ మా ఇబ్బందులను కూడా గౌరవ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా 9వ తారీఖున ఉదయం ర్యాలీ 9 గంటలకి లెనిన్ సెంటర్ నుంచి ప్రారంభమై శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వస్తున్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి 3 పార్టీల నుంచి 3 మంత్రివర్యులను ఆహ్వానించడం జరిగింది. వీరు ప్రాముఖ్యత ఏమంటే 3 కూడా ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో వీళ్ళు 3 కూడా సభ్యులుగానే ఉన్నారు. కాబట్టి వారి 3ను కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏపీజేఏసీ అమరావతి యొక్క నాయకత్వాన్ని గౌరవించి ఏపీజేఏసీ అమరావతి చేపేసేటువంటి ఈ యొక్క మహాసభకి తరలి వచ్చేందుకు ముందు రోజుగా 4వ తారీఖు, సభ నిర్వహణ చేసుకునే దానికి 5వ తారీఖు 2 రోజులు ప్రత్యేక సెలవు దినాలని మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క స్పెషల్ క్యాజువల్ లీవ్ని వినియోగించుకొని ఈ యొక్క మహాసభకి అందరూ హాజరు కావాలని కోరుతున్నాను. నా పేరు విజయలక్ష్మి. నేను ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నాను. రేపు ఏదైతే ఫిబ్రవరి 5వ తేదీన ఏపీజేఏసీ అమరావతి మహాసభ జరుగుతుందో దానికి సంబంధించి మహిళా ఉద్యోగులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశానికి హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మహిళా ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేసిన ప్రభుత్వము మహిళా ఉద్యోగుల సంక్షేమం గురించి కూడా ఎక్కువగా ఆలోచించి మాకు సంబంధించి ఇచ్చిన జీవోలు 2 జీవోలు ఏదైతే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వారి సర్వీస్ అంతట్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఇస్తున్న జీవో, అలాగే మహిళా ఉద్యోగులు 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన జీవోకి ప్రభుత్వానికి మహిళా ఉద్యోగులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి బీసీ నాయకులే లక్ష్యంగా దాడులు నిర్వహించడం హేయమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, ఒక్క బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తమ నిరసనను తెలియజేయనున్నట్లు, బీసీలందరూ ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ విజయవాడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తిరుపతి లడ్డు, రాజకీయ కక్ష సాధింపు, మద్యం కుంభకోణం, మెడికల్ ప్రైవేటీకరణ ఈ 4 అంశాలపైనే కూటమి నాయకులు దృష్టి సారించారు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమ అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, ఒక్క బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గ ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తమ నిరసనను తెలియజేయనున్నట్లు, బీసీలందరూ ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ గౌడ్, సిటీ ప్రెసిడెంట్ సుధీర్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రంగు విక్రమ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయానకరంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఇవాళ ఒక రాష్ట్రంలో ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉండదో అక్కడికి ఖచ్చితంగా పెట్టుబడులు రావు. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళు రారు. ఈ రకంగా చేసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏమవుతుందో అనేది ఈ నాయకులకి అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఇవాళ సమస్యలు లేచారు. ఇవాళ బీసీలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ గత 2 సంవత్సరాలుగా బీసీలకి గ్రాంట్స్ కానీ, హాస్టల్స్ కానీ, వసతులు కానీ, మధ్యాహ్నం తినే భోజనాలు కానీ, విదేశీ చదువులు కానీ, ఒకటి కాదు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఒక బీసీలనే కాదు, ఎస్టీల లోన్లు కూడా ఆగిపోయి రోడ్ల మీదకి ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు. 2 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నిన్న చూస్తే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బహిరంగంగా మాట అనుకోవడం అనేది సహజం, అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. మీడియా మిత్రులందరికీ నా పేరు కావిత్ అజయ్ కుమార్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు మనం రాష్ట్రంలో ఉన్నామా, పరిపాలన జరుగుతుందా లేదా, మనం ఏ పరిస్థితుల్లో బతుకుతున్నాం అనే దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా
ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న మా బీసీ నాయకుడు అయిన జోగి రమేష్ గారి ఇంటి మీద కనీసం 1000 మంది గుండాలు కత్తులతో, రాడ్లతో, బాంబులతో దాడి చేస్తూ ఉంటే దగ్గరుండి పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని ఆపాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఎంత చూస్తుంటే ప్రభుత్వం పెద్దల వెనక హస్తం లేకుండా ఎంత జరగదనిపిస్తుంది. ఎందుకు బీసీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా మాకు ఇప్పటివరకు అయితే ఇంతవరకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ జోగి రమేష్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, కుమారుడి మీద కేసు పెట్టారు. గవర్నమెంట్ వచ్చిన 2 నెలల ఫస్ట్ కేసు ఆయన మీద కేసు పెట్టారు, తమ్ముడి మీద కేసు పెట్టారు, చివరికి భార్యని, పిల్లల్ని ఎవరిని వదల్లా. మళ్ళీ నిన్నేదో ఆయన ఏదో మాట్లాడాడు అంటారు. ఏం మాట్లాడాడండి ఆయన? బాడీ తగ్గించుకున్నారు, స్టిఫ్గా అయ్యారు. కాకపోతే కొద్దిగా మెంటల్గా ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన దానికి ఆయన ఇంటి మీద దాడి చేయడం, ఈ సంస్కృతి ఇంతవరకు మాకు కృష్ణా జిల్లాలో కానీ మా మైలవరం కాన్స్టిట్యూషన్లో కానీ ఎప్పుడు లేదు. ఈ దాడులు చేసుకునే సంస్కృతులు కానీ, ఒకళ్ళ మీదకి వెళ్ళే సంస్కృతులు కానీ, ఒక ఇన్ఛార్జి, మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి మీదకి అలా వెళ్ళారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? బతకగలమా? రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపణలు చేశారు. మీటర్ రీడింగ్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించే వరకు మీటర్ రీడింగ్ ఉద్యోగుల ఉద్యమాలకు సిపిఐ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు సోమవారం ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్యలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల మీటర్ రీడింగ్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. 15 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందించిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చేతగానితనంతో ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని అన్నారు. వారికి న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటాలు చేస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం సమాలోచన చేసి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అనుబంధ సంస్థ అయినటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున వారి ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి బజార్న పడేటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఇప్పటికే అనేక దఫాలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి దృష్టికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఎనర్జీ సంస్థల దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా వారందరినీ బజార్న వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వారు ఈరోజు 10, 12, 15 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసి ఉన్నటువంటి వారిని ఈరోజు వారిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తే మరి వారిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఏమైపోవాలి, వారి జీవన విధానం ఏమైపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. వారు ఐఏఎస్ ఉద్యోగాలు అడగడం లేదు, ఐపీఎస్ ఉద్యోగాలు అడగడం లేదు, లేదా 1,50,000 రూపాయలు మాకు జీతాలు ఇవ్వండి అని కూడా అడగడం లేదు. కనీసం పనికి తగ్గ వేతనం ఇవ్వమన్నారు. అది కూడా మీరు కాలబెట్టలేకపోతే కనీసం ఇచ్చే 16,000 అయినా మా మొఖాన కొట్టండి. ఇక్కడ మీరు స్మార్ట్ మీటర్లు బిగించుకున్నటువంటి నేపథ్యంలో మీరు ఇతరేతరమైనటువంటి ఆ యొక్క వివిధ డిపార్ట్మెంట్కు మమ్మల్ని వాచ్మెన్లుగా కానీ, రికార్డ్ అసిస్టెంట్లుగా కానీ, లేదా అటెండర్లుగా కానీ ఇతరేతరమైనటువంటి వాటిల్లో మమ్మల్ని పెట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పేసి వారు ప్రత్యామ్నాయం కూడా మీ ముందు పెట్టారు. పైగా ఏమైనా వాళ్ళు ఆదాయం తీసుకొని రానిలో అంటే వారు దాదాపు 100 నుంచి 150 కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా తీసుకొని వస్తున్నటువంటి వాళ్ళైతే మరి ఇలాంటి వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వారిని వీధుల పాలు చేయడం ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఫిబ్రవరి 9, 10, 11 3 రోజుల పాటు జరిగే గుణదల లూర్దుమాత మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. 102 వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని అన్నారు. మేరీమాత ఉత్సవాలకు దేశ నలుమూలల నుండి 10 లక్షల మంది వస్తారని అంచనా వేశామని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ ఈ 102 వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. గుణదలకొండ దిగువన ఉన్న సెయింట్ జోసెఫ్ ఐటీఐ ప్రాంగణంలో 3,000 మంది భక్తులు కూర్చుని పూజా కార్యక్రమాలు తిలకించే విధంగా ఆధునిక హంగులతో భారీ చర్చి నిర్మాణం జరుగుతుందని, ఈ చర్చి డిసెంబర్ 2026 నాటికి ప్రారంభోత్సవం చేయడానికి శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 31వ తేదీన నవదిన ప్రార్థన ఆవిష్కరణ జరిగిందని, ఫిబ్రవరి 8వ తారీఖు వరకు నవదిన ప్రార్థనలు ప్రతిరోజు దివ్య సమిష్టి పూజా బలి అనంతరం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ మహోత్సవాలకు కడప, విశాఖపట్నం పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రార్థనలు, బోధనలు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్, రెక్టర్ ఫాదర్ ఎలేటి విలియం జయరాజ్ స్వామి, డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, సోషల్ సర్వీస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు, ప్రొక్రైటర్ ఫాదర్ జి కిరణ్ బాబు తదితర గురువులు పాల్గొన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో గత 102 సంవత్సరాలు గుణదల మరియమాత, గుణదల లూర్దుమాత తిరునాళ్ళు జరిగినట్లుగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. జనవరి 31వ తేదీన నవదిన జపాలు ప్రారంభించినప్పుడు అధికారపూర్వకంగా ఈ పండుగను ప్రకటించాం. వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడే మేము ప్రతి సంవత్సరం పాటించినట్లు ఇప్పటి నుంచి ఈ నవదిన జపాలతో ప్రార్థనాపూర్వకంగా, ఆధ్యాత్మికంగా ఈ పండుగకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో చాలామంది భక్తులు, మరియమాత భక్తులు తరలి వస్తారు. ఆ సమయాల్లో కూడా చాలామంది పీఠాధిపతులు వస్తారు. ఈ సంవత్సరం కడప పీఠాధిపతులు, ఇంకా విశాఖపట్నం అతి మేత్రాణులు, నెల్లూరు మేత్రాణులు దీనికి రానున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ సందేశాలని వారు పూజలు సమర్పించి ప్రజలందరికీ ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వేరే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అన్ని రూపాలలో, కొన్ని నాటక రూపాలలో, మరికొన్ని సాహిత్య రూపాల్లో. మాఘ పౌర్ణమి పుష్యమి నక్షత్రం సందర్భంగా భవానీపురంలోని బెరం పార్క్లో శ్రీ కైవల్యాకృతి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కైవల్యాకృతి షణ్ణావతి కళాత్మిక ప్రత్యక్ష శ్రీచక్ర అర్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. 96 మంది సుహాసినులను శ్రీచక్ర ఆకృతిలో కూర్చోపెట్టి వారిని దేవతలుగా ఆరాధిస్తూ పూజలు చేశారు. వారితో పాటు సుమారు 1008 మంది సుహాసినులతో శ్రీచక్రార్చన నిర్వహిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేశారు. ప్రధాన వేదికపై గంధంతో తయారు చేసిన దాదాపు 6 అడుగుల లలితా పరాభట్టారిక దేవతను ప్రతిష్ఠాపించారు. నగరంలోని బరం పార్క్ వేదికగా శ్రీ కైవల్యాకృతి సేవా సమితి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి మరియు ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన సందర్భంగా 96 మంది సుహాసినులను వివిధ వర్ణ వస్త్రాలు ధరించి వారిని శ్రీచక్ర ఆకృతిగా ఏర్పాటు చేసి దేవతలుగా ఆరాధిస్తూ కైవల్యాకృతి షణ్ణవతి కళాత్మిక ప్రత్యక్ష శ్రీచక్ర అర్చన నిర్వహించారు. ప్రధాన వేదికపై 6 అడుగుల గంధంతో తయారు చేసిన లలితా పరాభట్టరిక దేవతను ప్రతిష్ఠించారు. గురువందనం, ఆచమనం, సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, కలశ స్థాపన, పంచోపచార పూజ, సువాసిని స్థాపన, పంచోపచార పూజ, శ్రీచక్రాభిషేకం, షోడాసోపచార పూజ, శ్రీదేవి ఖడ్గమాల, లలితా సహస్రనామాలతో కుంకుమార్చన, ధూపదీప నైవేద్యం నీరాజనం, మంత్రపుష్పం, దేవతోద్వాసన, కలశోద్వాసన, అవబృదం, వేద ఆశీర్వచనం వరుసగా అత్యంత వైభవంగా జరిగాయి.
ప్రతి నామం దేవి యొక్క ఒక రూపాన్ని, గుణాన్ని వర్ణిస్తుంది. ఇది చదివితే మనసు శుద్ధి అవుతుందని వెల్లడించారు. అనంతరం సంస్థ చైర్మన్ జొన్నలగడ్డ విజయలక్ష్మి మాట్లాడుతూ కృష్ణా తీరాన ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్య ఉపాసకులు యబలూరి లోక్నాథ్ శర్మ, సంస్థ చైర్మన్ జొన్నలగడ్డ విజయలక్ష్మి దంపతులు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, సిద్ధ పద్మిని, బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, సుదర్శన్ దంపతులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః, అస్మద్ గురుభ్యో నమః. ఈరోజు మన విజయవాడ ప్రాంతంలో కృష్ణానది తీరంలో కైవల్యాకృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విశేషంగా సహస్రాది అధికంగా మాతృమూర్తులచే సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానస అన్నట్టుగా ముత్తైదువులందరిచే భక్తులందరిచే విశేషంగా శ్రీచక్రార్చన శ్రీ విద్య సాంప్రదాయాన్ని అనుసరించి ఎంతో విశేషంగా చేస్తున్నారన్నమాట. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పున్నమి నాడు ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారో, అమ్మవారిని ధ్యానిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. మణిద్వీపానికి చేరే యొక్క అవకాశం కూడా ఉంటుందని మనకి దేవీ భాగవతము లలితా సహస్రనామ స్తోత్ర ఫలశ్రుతిలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంతో విశేషంగా సుమారు 1100 మంది పైగా మాతృమూర్తులచే శ్రీచక్రార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే అమ్మవారి యొక్క కళాత్మిక స్వరూపాన్ని ఎంతో విశేషంగా వేదికపై శ్రీమాతను అలంకరణ కృతులు చేసి ఆ చుట్టూతా 97 మంది మాతృమూర్తులను విశేషంగా అక్కడ ఏర్పాటు చేసి అమ్మవారికి విశేష శ్రీచక్రార్చన కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ కైవల్యాకృతి సేవా సమితి 10 సంవత్సరాలు కంప్లీట్గా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజుకి ఇక్కడికి నిజంగా చెప్పాలంటే మేము 1,00,000 మందితోటి మణిద్వీప వర్ణన పారాయణం అనేది సంవత్సర కాలం నుంచి చేస్తున్నాము. ఈ పౌర్ణమికి 1,00,000 మందితో సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ పూర్తయిన సందర్భంగా మాఘ పూర్ణిమ రోజు చక్కగా లలితా స్వరూపులైనటువంటి సువాసినీలందరి చేత సహస్రనామము అన్నట్లు సహస్ర సువాసినీలు దాటిపోయారండి. వీళ్ళందరితోటి కూడా షణ్ణవతి శ్రీచక్ర కళాత్మిక ప్రత్యక్ష అర్చన జరుగుతుంది. అంటే అంటే ఖడ్గమాల దేవతలు అంటే శ్రీచక్రంలో ఏ ఆవరణలో ఏ దేవతలు ఉంటారో ఆ దేవతల్ని స్త్రీమూర్తులుగా కూర్చోబెట్టి అర్చన చేయడం జరుగుతుందండి. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని జేఏసీ చైర్మన్గా భూపతిరాజు రవీంద్రరాజు చెప్పారు. సమస్యల సాధన కోసం రెవెన్యూ ఉద్యోగస్తులు సంఘటితంగా ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ మెలగాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ బిల్డింగ్ను త్వరలోనే ప్రారంభించుకోనున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్లో నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్గా భూపతిరాజు రవీంద్రరాజుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రవీంద్రరాజు భూపతిరాజు మాట్లాడుతూ ఈ రెవెన్యూ జేఏసీ ముఖ్య ఉద్దేశం రెవెన్యూలో పనిచేస్తున్న వీఆర్ఏ నుండి తహసీల్దార్ వరకు సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో పనిచేయుచున్న వీఆర్ఏలు, వీఆర్ఓలు, సర్వేయర్ల సమస్యలపై రెవెన్యూ మంత్రి దృష్టికి జేఏసీ తరపున తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. వెంటనే వీఆర్ఏ, వీఆర్ఓ, సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ సమస్యలు పట్టించుకోకుండా కేవలం సొంత స్వలాభం కోసం రెవెన్యూ స్పోర్ట్స్ పేరుతో అనధికారికంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేయడం అతని నైజమని, మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో 80 లక్షలు మంజూరు చేయించుకోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు ఎవరికి మద్దతు ఇచ్చారో కూటమి ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పుకున్న బొప్పరాజు రెవెన్యూ సమస్యలను గాలి వదిలేసి రెవెన్యూ సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా రెవెన్యూలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిశీలించని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న
28 జిల్లాల నుంచి నూతనంగా మన 28 జిల్లాలు ఏర్పడ్డాయి. 28 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో మనోవేదన చెంది రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం ఎజెండాగా మనందరం కలిసి రాష్ట్ర జేఏసీగా ఏర్పాటు చేసుకుందామని భాగంగా గత 2 నెలల నుంచి కూడా మేము కసరత్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన ఈ ఫిలిం ఛాంబర్లో ఈరోజు మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఎస్ నాయకులు కానీ, అలాగే విఆర్ఓస్ కానీ, సర్వేయర్స్ కానీ, అలాగే రెవెన్యూ సిబ్బందులు, తహసీల్దార్లు, ప్రొడ్యూటీస్, మన జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు మధుబాబు బూరాడ. నేను గ్రామ సర్వేల రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే జేఏసీ ఫార్మేషన్ చేశారో ఇందులో జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తాను. ముఖ్యంగా ఈ యొక్క జేఏసీ ఫార్మేషన్ ఎందుకు అయిందంటే రెవెన్యూ వ్యవస్థలో మేమందరం కూడా ఉన్నాము, కానీ పేరుకే రెవెన్యూ వ్యవస్థ, కానీ మా జీవితంలో ఎవరు కూడా రెవెన్యూ అనేది లేదు. సో ఇప్పుడైనా మీ అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి విఆర్ఓలు, విఎస్లు, విఆర్ఏలు అదే సందర్భంతో పాటు ఏదైతే ఎంఆర్ఓ క్యాడర్ నుంచి విఆర్ఏ క్యాడర్ వరకు అందరినీ మేము కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు జేఏసీ అనేది ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఫార్మేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దేనికోసం జేఏసీ ఫార్మేషన్ అయింది, ఎవరి కోసం ఫైట్ చేస్తుందంటే సగటు ఉద్యోగి, రెవెన్యూ ఉద్యోగి ఎవరికైనా ఏ స్థాయి క్యాడర్ వరకైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేమున్నాము అని వచ్చే ఏదైనా జేఏసీ ఉందంటే అది మాదే రేపు అవ్వబోతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎవరు చూస్తున్నారు, ఏ జేఏసీలు కూడా ఆ సొంత వ్యవస్థ కోసం ఫైట్ చేయట్లేదు, పక్క వ్యవస్థల కోసం ఫైట్ చేస్తున్నాయి. ఇకపైన అలా కాదు, మా సొంత క్యాడర్లో ఎవరైతే ఇబ్బంది పడినా, ఏ వ్యవస్థలో ఏది జరిగినా కూడా మా జేఏసీ అనేది నిలబడుతుంది. అది ఏ క్యాడర్ నుంచైనా, ఏ క్యాడర్ వరకైనా మేము భేదాభిప్రాయాలు చూడమండి. మళ్ళీ చెప్తున్నాము, ఈ జేఏసీ ఫార్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా లాభపడాలి, సర్వీస్ మ్యాటర్స్లో పురోగతి సాధించాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. ఇకపైన ఏవైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఉమ్మడి సమిష్టి నిర్ణయాలు తీసుకొని జేఏసీ మెంబర్స్ అందరూ కలుపుకొని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తాము. దయచేసి ఈ జేఏసీ యొక్క యాక్టివిటీస్ అందరూ కూడా సహకరించి మద్దతు తెలపండి. అయితే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి మదర్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ప్రస్తుతం పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యలు కూడా హయ్యెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంటాయి. వీటన్నిటిని కూడా రిజాల్వ్ చేయలేకపోవడం వల్ల, పూర్తి స్థాయిలో పరిష్కారం పొందకపోవడం వల్ల, అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదు అనే అభిప్రాయంలోకి వచ్చినట్లుగా మేము అందరం భావించడం జరిగింది. నమస్కారం. ఈరోజు ఒక మంచి శుభపరిణామం. ఈరోజు ఏపీ రెవెన్యూ చేసి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి డిమాండ్లతో, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు ఒక వేదిక ప్లాట్ఫారం రావడం జరిగింది. అందులో భాగంగానే నేను ఏపీ విఆర్ఏ అసోసియేషన్ వైపు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ ఏపీ రెవెన్యూ జేఏసీలో వైస్ చైర్మన్గా నేను బాధ్యతలు నాకు ఇచ్చారు. ఆ బాధ్యతలు ఏవైతే ఇచ్చారో దాన్ని సక్రమంగా నిర్వర్తించేదానికి, ప్రభుత్వంలో ఉండేటువంటి డిమాండ్స్ పరిష్కారం చేసేదానికి, ఐక్యంగా ముందుకు కడిగేదానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తూ, ఉండబడినటువంటి అంశాలు విఆర్ఏలు అనేక సమస్యలు ఉన్నాయి. ఇంధన వనరుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం సక్షం రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు భాస్కర్ రెడ్డి, భాస్కర్ రావు వివరించారు. ప్రభుత్వం కూడా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా 1,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎంఓయూలు కుదుర్చుకున్న అంశాన్ని వారు ప్రస్తావించారు. విద్యార్థులు, యువతలో ఇంధన వనరుల వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు వారికి విభిన్న అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం సక్షం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగే సక్షం క్షమా మహోత్సవం 2026 తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కోలాహలంగా ప్రారంభమైంది. సక్షం ప్రతినిధులు హెచ్పిసిఎల్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ భాస్కర్ రెడ్డి, ఏఓసిఎల్ ఎల్పిజి సేల్స్ హెడ్ భాస్కర్ రావు, ఇక ఇతర అధికారులు ఆకాశంలోకి బెలూన్లను వదిలి ఈ మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో వారు మాట్లాడుతూ, పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం నేతృత్వంలో ఇంధన పొదుపు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇందుకోసం విద్యార్థుల భాగస్వామ్యంతో వాక్థాన్, సైక్లింగ్ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులతో పాటు వివిధ కాలనీలకు వెళ్లి ఇంధన వనరుల పొదుపు వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడే అంశాల గురించి విశదీకరిస్తున్నట్లు వివరించారు. పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సక్షం ప్రతినిధులు, ఆయిల్ కంపెనీలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. Every year we are conducting section
inauguration. Normally every year, 1st to 15th we'll celebrate. The concept of this suction program is save the oil, save the future generations. As you are all aware, India is the fourth largest economy in the world. We are aiming to become third. And as of now, whatever the reserves we have in India, that is sufficient for next 2 to 3 generations only. And mainly, we are dependent on imports. 80% of our demand, 80% on only imports only. Our message, as per direction given by companies as well as union government also, spread the message, save the oil, take the conservation steps, and reduce our import burden, and give the future generation these benefits. And we are going to spread this message not only students, public, as well as entire community. My name is Pankaj Chaudhary. I am Regional Head of HPCL LPG Department in Vijayawada. The purpose of Saksham is to create awareness among all the households, each citizen of our country. So because as a developing country, the energy resources are required very much for development and progress of our country, but we have to note that those are limited. So we have to conserve our energy sources for our subsequent generation and for the further development of the nation. So as our SLC said that as an individual, we have to contribute through small initiatives like switch off your fans and tube lights when you are not in room. గుడ్ మార్నింగ్ అండి. నేను టి భాస్కర్ రావు, డివిజనల్ ఎల్పిజి సేల్స్ హెడ్, విజయవాడ డివిజన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సక్షం అంటే సంరక్షణ క్షమతా మహోత్సవ్. ఇది ఫ్యూయల్ కన్జర్వేషన్ గురించి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా 3 ఆయిల్ కంపెనీస్ కలిసి మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. మెయిన్లీ ఇది ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్. అందరి దగ్గర కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం సక్షం అని ఒక ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, ఫోర్త్ నైట్ 15 రోజులు జరుగుతుంది. ఇందులో మెయిన్లీ మేజర్ ఫోకస్ ఏంటి అంటే ఆల్ ఎండ్ యూజర్స్, కస్టమర్స్, పబ్లిక్కి ఆయిల్ కన్జర్వేషన్, గ్యాస్ కన్జర్వేషన్ మీద అవగాహన కలిగించడం కోసం ఈ ప్రోగ్రామ్ అన్నది 3 ఆయిల్ కంపెనీస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి బీసీ నాయకులే లక్ష్యంగా దాడులు నిర్వహించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని తెలిపిన జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు. ఇంధన వనరుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపిన సక్షం రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు భాస్కర్ రెడ్డి, భాస్కర్ రావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.